Praise the Lord, everyone. Good morning. Hi, Saujanya. Good morning. Praise the Lord. Hi. Praise the Lord, Joseph and Grace. Praise the Lord. అరే, మన ప్రాణాలు Okay, let's start the Word of God today. Okay. Today I want to talk about deliverance of God. Okay. Sunil, praise the Lord. Okay. Praise the Lord, everyone. Praise the Lord. Okay. Today I'm talking about దేవుడు అంటే యేసయ్య మరి భూమి మీదకి వచ్చిండు కాబట్టి సో ఆయన మెయిన్ పర్పస్ అంటే భూమి మీదకి దేనికోసం వచ్చాడు అనేది లెట్స్ స్టడీ అండ్ ఆయన ఏమి ఇయ్యటానికి వచ్చాడు అనేది చూద్దాం. లూక్ చాప్టర్ 4. లూక్ చాప్టర్ 4. లూక్ చాప్టర్ 4 వర్స్ 16 చదువుదాం. 16 నుంచి చదువుదాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ఇక్కడ యేసయ్య ఆయన చర్చ్కి వెళ్ళి రెగ్యులర్ గా ఆయన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా అంటే చదువుదాము అని చెప్పేసి నుంచున్నప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ఇక్కడ ఆయన గురించి రాయబడ్డ గ్రంథము ఆయనకే ఇస్తున్నారు. అంటే జీసస్ గురించి ఏ మాటలైతే యెషయా రాశాడో
ఆ మాటల్ని మళ్ళా యెషయానే యెషయా రాసిన జీసస్ గురించి రాసిన మాటల్ని, ఆయన గురించి రాసిన ఆయన మాటల్ని ఆయనే చదువుకుంటాడు. చూద్దాం ఏం చదువుకొని ఆయన ఆయన మినిస్ట్రీని ఆరంభించాడు అనేది చూద్దాం. రీడ్ వర్స్ 18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. నెంబర్ 1, ఆయనకి తెలిసిన మొట్టమొదటి మాట ఏంటిదంటే, ఆయన ఇక్కడ మనం ఈ అధ్యాయం మొత్తం మొదటి నుంచి చూస్తే యేసయ్య బాప్టిజం తీసుకొని ముందుకెళ్తారు. అంటే 40 days ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడి దాని తర్వాత ముందుకెళ్తున్నప్పుడు, చర్చ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన గురించి ఆయన తెలుసుకుంటున్న మాటలు ఏంటిదంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉంది, నా మీద ఉన్న ఆత్మ నాది కాదు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది అని ఆయన చదివాడు. చూద్దాం. బీదలకు సువార్త ప్రకటించుటకై. నెంబర్ 2, ఆయన ఎవరికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు అంటే బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇప్పుడు యేసయ్యకి అభిషేకం ఉంది. దేనికి అభిషేకం ఉంది యేసయ్య మీద అభిషేకం అంటే బీదలందరికీ సువార్త ప్రకటించడానికి ఉంది. అయితే మరి బీదలంటే కొంతమందే ఉంటారు కదా. ఇప్పుడు ఇండియాలో చూస్తే 30% ఉన్నారు. 30% ఆఫ్ ఇండియన్స్ ఆర్ లివింగ్ అండర్ ఒక 1500 రూపాయలతో వారి మంత్ బడ్జెట్ ఫినిష్ అయిపోతుందంట ఇండియాలో. ఇన్ ఇండియా 1500 రూపాయలు, కేవలం 1500 రూపాయల మంత్ బడ్జెట్ తో వాళ్ళు బతికేస్తున్నారు ఇండియాలో. 30% ఉన్నారు అట్లా. అంటే ఇండియా 100 crores అబౌవ్ ఉంటే దగ్గర దగ్గర ఒక 35 crores ఆర్ లివింగ్ అండర్ 1500 రూపీస్. సో బీదలకు సువార్త ప్రకటించడానికి మరి మిగతా 70% ని దేవుడు పట్టించుకోడా అని అంటే వెన్ వి వర్ ఇన్ 2009 దేవుడు మాకు ట్రైన్ చేసేటప్పుడు ఆ డేస్ మాకు ఒక పేరు ఇచ్చి దేవుడు అలా ట్రైన్ చేసేటప్పుడు ఒక మాట మాతో ఏమన్నారు అంటే, అనేకులు బీదలు కలరు, ధనవంతులైనను బీదలు కలరు అన్నాడు. అదేంటి మరి ధనవంతులు బీదలు ఎట్లయిపోతారు, డబ్బులున్నోళ్ళు బీదలు ఎట్లయిపోతారు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటిది అంటే ఎవరికైతే యేసయ్య ఉండడో వాడు బీదోడే. ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఎంత మంచి అధికారంలో ఉన్నా, పదవుల్లో ఉన్నా, ఏది ఉన్నా కానీ జీసస్ వితౌట్ హిమ్ వాళ్ళు బీద వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఆత్మకి రెస్ట్ ఉండదు. వాళ్ళు సంపాదించాలి డబ్బులు, ఆ పదవులను కాపాడుకోవడం, ఆ అధికారాలను కాపాడుకోవడం, ఇదే ఉంటుంది తప్ప ఆ నెమ్మది అనేది వాళ్ళు క్యారీ చేయరు. మరి ఇక్కడ జీసస్ ఏమంటుండంటే అలాంటి బీదలైన వారికి, ధనికులైనను బీదలైన వారికి అందరికీ కూడా నేను సువార్త ప్రకటించడానికి తండ్రి నన్ను అభిషేకించాడు. చూద్దాం. చెరలో ఉన్న వారికి విడుదలను. చెరలో ఉన్న వారికి విడుదలను అంటే ఎవరెవరైతే బాండేజెస్ లో ఉంటారో, ఇబ్బందుల్లో ఉంటారో, చెరల్లో, ఆటంకాల్లో, కష్టకాలంలో, నష్టంలో, లేమిలో, అనారోగ్యంలో ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఆ చెర ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు ఆ హస్బెండ్ చెర కావచ్చు, కొన్నిసార్లు ఆ పిల్లలు చెర కావచ్చు, లేకపోతే వైఫ్ చెర కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ జాబ్ కావచ్చు, ఆ బిజినెస్ కావచ్చు, ఆ వర్క్ ప్లేస్ లో ఉండే ప్రెషర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న COVID-19 కావచ్చు, ఏ చెర అయినా కానీ దాన్ని చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. నలిగిపోయి ఉంటాం మనం అందరము ఎక్కడో ఒక విషయంలో, ఏదో ఒక విషయంలో. సో గత 4 నెలల నుంచి ఆ కోవిడ్ విషయమే అందరం బాధపడుతున్నాము. ఏంటి పరిస్థితి, ఇంత భయంకరమైన పరిస్థితి ఏంటి అని బాధ అవుతుంది. మనుషుల్ని కలవలేకపోతున్నాం, కలిసినా భయము, వాళ్ళకుంటదేమో అని. రిలేటివ్స్ ని కలవలేము, వాళ్ళకుంటదేమో అని. కలిసినా సరిగా మాట్లాడుకోలేము, మన మొహం కూడా సరిగా చూపించుకోలేకపోతున్నాం మాస్క్ పెట్టేసుకొని. ఓకే, అంటే నలిగిపోయి ఉన్నాము. ఇదొక్కటని కాదు, మిగతా విషయాల్లో, జాబ్ లో కావచ్చు, ఎక్కడైనా నలిగిపోయి ఉన్నామా?
వాళ్ళందరికీ దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే విడిపించడానికి. అంటే ఇప్పుడు యేసయ్య తన గురించి తాను నేర్చుకున్నది ఏంటిది అంటే, తన గురించి తాను తెలుసుకున్నది ఏంటిది అంటే, ఆమె డెలివరర్, నేను విడిపించేవాడిని ఆయన మొట్టమొదటిగా తెలుసుకున్నాడు. దేవుడు నన్ను విడిపించేవాడిగా చేశాడు అని ఆయన గురించి ఆయన చదువుకుంటాడు. ఏమేన్, హీజ్ అ డెలివరర్ అంటే ఆయన విడుదలిచ్చే దేవుడు. విడుదల ఇయ్యటానికే ఆయన పిలువబడ్డాడు, అభిషేకించబడ్డాడు. మరి ఆ విడుదల మనకు కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నో మ్యాటర్ వాట్, మనల్ని బట్టి ఆయన మనకి విడుదల ఇవ్వడు, కానీ ఆయన తండ్రి వల్ల అధికారం పొంది అభిషేకించబడి భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆ అధికారంతో తండ్రి మాట నెరవేర్చడానికైనాను అందరినీ డెలివర్ చేయడానికి యేసయ్య ఇష్టపడుతుండు. ఏమేన్. సో నౌ హీ ఈజ్ అ డెలివరర్. అంటే ఆయన యేసయ్య తనంతటి తాను తెలుసుకున్న విషయం ఏంటిదంటే, మొట్టమొదటిగా భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరిని నేను విడిపించాలి. దేనిలో నుంచి విడిపించాలి? చెరల్లో నుంచి, బీదల్లో నుంచి, అంటే ఆ లేమిలో నుంచి, ఆ కష్టములో నుంచి, మరణ భయములలో నుంచి, ఇంకా అనేకమైన తంత్రముల నుంచి, అపవాది యొక్క కుయుక్తిలో నుంచి, అపవాది యొక్క అబద్ధముల నుంచి, ఎక్కడి వరకు అంటే ఎటర్నల్ లైఫ్ దాకా, అంటే నిత్య జీవము వచ్చే వరకు ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. హీజ్ అ డెలివరర్. ఆయన వర్క్ ని మర్చిపోడు. నిన్న కూడా 2 మాటలు మాట్లాడుకొని ఉండే. హీఈస్ నాట్ ఎ లయర్, అంటే ఆయన అబద్ధం ఆడటానికి మనిషి కాదు. అబద్ధం జాలడు అంటే అసలు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. దేవుడు అబద్ధం ఆడటం అనేది జరగదు. సో ఇక్కడ మరి డెలివర్ చేయటానికే నేను వచ్చాను, అందుకే అభిషేకము నాకు ఇచ్చాడు అన్నప్పుడు ఖచ్చితంగా మనందరికీ కూడా, అంటే యేసయ్య నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడుదల ఇవ్వడానికి చాలా రెడీగా ఉన్నాడు దేవుడు. హీ ఈజ్ రెడీ టు డెలివర్ us. ఆమేన్. ఓకే, లెట్స్ సీ మోర్. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును, ఓకే, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే హితవత్సరం అంటే ఇది మంచి సంవత్సరము అని బోధించడానికి. ఏ సంవత్సరం అయితే అది, ఎవ్రీ ఇయర్ ని నువ్వు మంచి సంవత్సరముగానే తీసుకోవచ్చు. ఆ జనవరి 1 రోజున ఎక్కువ పని చేస్తే నేను ఆ ఇయర్ అంతా పని చేస్తాను అనుకోవద్దు. చాలా మంది అట్లుంటారు, సంవత్సరంలో మొట్టమొదటి రోజు పని చేస్తే ఈ ఇయర్ అంతా నాకు అదే బాధ ఉంటది అని. ఇంకా ఆ రోజు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదే ఫాలో అవుతానని కొంతమంది. కానీ ఎవ్రీ ఇయర్ ని, ప్రతి రోజుని, ప్రతి డేని, ప్రతి గంటని, ప్రతి సెకండ్ ని దేవుడు మనల్ని కూడా విడుదలలో ఉంచాలని కోరుకుంటాడు. ఆమేన్. లెట్స్ సీ మోర్. ఎస్తేర్ చాప్టర్ 4. ఈ డెలివరెన్స్ కి మనకి కావాల్సింది, అంటే మనము చేయాల్సింది కొన్ని చిన్న పనులే ఉన్నవి, అవి చూద్దాము. Esther chapter 4. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయును మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో,
ఆలోచించుకొనమని చెప్పుమనెను. ఇక్కడ మనందరి నిమిత్తము దేవుడు ఒక పర్పస్ ని పెట్టి ఉంచిండు. ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం నమ్మలేము. అందుకే సువార్త కూడా యెషయాలోనే ఉండేది. ఏంటిదంటే నమ్మలేనంత మంచిది అంట సువార్త. నమ్మలేము దేవుడు నిన్ను రాణిగా చేస్తాడు అంటే నమ్మలేము మనం. కానీ వాక్యం అదే ఉంది, రాజుగా చేస్తాడంటే మనం నమ్మలేము. మనల్ందరినీ యేసే తన రక్తం ద్వారా రాజులైన యాజక సమూహంగా చేశాడు అని ఉంటది. అంటే బీ లైక్ ఎ కింగ్, రూల్ లైక్ ఎ కింగ్, డిమాండ్ లైక్ ఎ కింగ్, గివ్ లైక్ ఎ కింగ్. అంటే ఏ పని చేసినా మనము అధికారంతో చేయాలి అని ఆశపడుతుండే. ఇక్కడ ఎస్తేర్ దేనికి అంటే ఎస్తేర్తో వాళ్ళ మామ మొర్దెకై మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు ఎస్తేర్ గురించి ఆమె పర్పస్ చెప్తున్నాడు. ఇక్కడ నెంబర్ 1 యేసయ్య ఆయన పర్పస్ ఆయన తెలుసుకుండు, హీస్ ఎ డెలివరర్ అని. ఇక్కడ చూద్దాం, నీవు ఈ సమయం మందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. అంటే ఒక మనిషి ద్వారా దేవుడు డెలివర్ చేయాలని కోరుకుంటాడు. ఇక్కడ ఎస్తేర్ ద్వారా ఆ దేశాన్ని రక్షించాలని కోరుకుంటాడు దేవుడు. ఇక్కడ ఎస్తేర్ ఒకవేళ ఆ మాట వినకపోతే ఇంకొక దిక్కు నుంచి సహాయం చేస్తా అంటుండు దేవుడు ఇక్కడ మొర్దెకై. సో అర్థం ఏంటిది అంటే, ఇఫ్ యు డోంట్ బీ లైక్ ఎ డెలివరర్, దేవుడు తన హస్తాన్ని తనంతట తానే అందరి మీదకి విడుదల చేసి డెలివర్ చేయగలడు. ఏమే అంటే ఆయనకు ఉన్న ప్రైమ్ మోటో ఏంటిది అంటే, ఆయనకున్న మేజర్ తలంపు ఏంటిది? యేసయ్యకున్న మేజర్ తలంపు ఏం ఆలోచిస్తాడు యేసయ్య ఎక్కువగా అంటే, ఎక్కడైనా కానీ నా ప్రజల్ని నేను విడుదల ఇవ్వాలి అని కోరుకుంటాడంట. ఇజ్రాయేలీలను కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని బయటకు తీసుకురాలేరు. అంత బానిసత్వంలో ఉన్నప్పుడు ఒక మాట ఏమని ఉంటదంటే, ఒక్క నిమిషంలోనే నువ్వు దేశాన్ని చేయగలవా అని ఉంటది వాక్యంలో. అంటే ఒక్క నిమిషంలోనే దేశం పుట్టేస్తుందా? లేదు, రైట్? కానీ యేసయ్య ఏం చేశాడంటే, ఆ 430 years లో ఉంటున్న బానిసత్వంలో ఉంటున్న వాళ్ళని గొప్ప గొప్ప అద్భుతాలు, పెద్ద పెద్ద అద్భుతాలు అవి మనం ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న అద్భుతాన్ని నమ్మటానికే చాలా ఇబ్బంది పడుతున్నాము. కానీ ఆ రోజుల్లో దేవుడు చాలా గొప్పదైన అద్భుతాలు చేశాడు. దేవుడు అంటే ఇలా అద్భుతాలు చేస్తాడా అన్న విధంగా చేశాడు వాళ్ళని. 40 years వాళ్ళకి నైట్ ఏమో అగ్నిస్తంభం ఉందంట, ఆ వెలుగు ఆ వేడి ఇవ్వటానికి. మార్నింగ్ ఏమో మేఘస్తంభం ఉందంట వాళ్ళందరి మీద, అంటే వాళ్ళకి ఆ ఎండ దెబ్బ తగలకుండా నీడలో ఉంచడానికి. సో 40 years అలానే నడిచారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ లో జరిగిన అద్భుతాలు బైబిల్లో ఇంకా ఎక్కడ అట్లాంటి అద్భుతాలు మళ్ళా జరుగుతాయా అంటే జరుగుతాయి డెఫినెట్ గా. కానీ అవి చాలా ప్రశస్తమైన అద్భుతాలు అవన్నీ కూడా. సో వాళ్ళందరినీ విడిపించడానికి దేవుడు ఇష్టపడే అన్ని అద్భుతాలు చేశాడు. విడుదల ఆయనకి ఇష్టం లేకపోతే వాళ్ళని వదిలేసేవాడు కదా. విడుదల ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన కుమారుణ్ణి ఎందుకు పంపిస్తాడు? మనల్ని బట్టి విడుదల ఆయనకి ఇష్టం లేదనుకో, ఆయన కుమారుడు ఎందుకు వచ్చినట్టు? మరి ఇంకా ఆయన ఎందుకు సిలువలో చనిపోయినట్టు? ఆయన ఎందుకు రక్తం ఇచ్చినట్టు? మనల్ని బట్టి ఒకవేళ విడుదలైతే, మనల్ని బట్టి కాదు విడుదల, మన నేచర్ని బట్టి కాదు, మన తలంపుల్ని బట్టి కాదు. యేసయ్య అభిషేకించబడ్డాడు, అందుకే ఆయన పిలువబడ్డాడు. సో ఖచ్చితంగా ఆయన విడుదల ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది ఆయన ఇట్స్ హిజ్ వర్క్, అది యేసయ్య యొక్క పని ఇంకా అది. అందుకే నేను చేయి పనులు మీరు చేయండి అని అంటే, బీ లైక్ ఎ డెలివరర్, విడుదల ఇచ్చేవాడుగా నువ్వు కూడా మారు అని. ఇక్కడ ఎస్తేర్ కూడా అదే చేస్తుంది. ఇక్కడ ఎస్తేర్ విడుదల ఇవ్వటానికి ఏమో పెద్ద కష్టపడలేదు అక్కడ. షీ జస్ట్ ఫాస్టెడ్ ఫర్ సమ్ డేస్. కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టుకొని ఆ ధైర్యం తెచ్చుకొని కింగ్ దగ్గరికి పోకూడదు. ఆ సభ జరుగుతుండగా పోకూడదు అసలు. కానీ ఎస్తేర్ని దేవుడు ట్రైన్ చేశాడు కాబట్టి
ఎస్తేర్ని దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి ఆ అధికారాన్ని బట్టి రాజు ఎలాంటి వాడైనా కానీ, ఆ సభ ఎట్లాంటిదైనా కానీ దానిలోనికి పంపించి ఆ ఉపవాసం ద్వారా ఆమె విడుదలిచ్చే, ఒక నేషన్కి విడుదలిచ్చే దానిగా మారిపోయింది. అక్కడ ఒక స్త్రీ, దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక స్త్రీ. అక్కడ మొర్దెకై అదే చెప్తున్నాడు, నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. ఆ టైంలో ఎస్తేరు తప్ప ఇంకెవరు ఉండటానికి వీల్లేదు. అక్కడ ఎస్తేరు మాత్రమే ఆ దేశాన్ని కాపాడగలదు. ఆ సమయాన్ని బట్టి ఎస్తేరు మాత్రమే అట్లా చేయగలదు. అట్లనే ఈ సమయాన్ని బట్టి, అంటే ఈ లాక్డౌన్ సమయాన్ని బట్టి, ఈ 2020లో నిన్ను బట్టే దేవుడు ఏదో ఒకటి చేయాలని ఈ సమయంలో మనమందరం ఉన్నాం ఇక్కడ ఈ భూమి మీద. ఎస్పెషల్లీ వీఆర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనే కాదు, ఎక్కడున్నా కానీ, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనలందరి మీద ఈ పర్పస్, అంటే ఈ సమయానికే మనం ఉండాలి భూమి మీద. నేను అనుకునేవాడిని, అరే ఇప్పుడు సువార్త బాగుండేది, బాగా ప్రబలింది, అసలు చాలా ఎక్కువగా ఉంది, ఇదేదో ఒక 30-40 సంవత్సరాల ముందు మా తల్లిదండ్రులు తెలుసుకుంటే బాగుండేది కదా, మేము జనరేషన్స్ బాగుండేవి కదా అని. కానీ దేవుడు మమ్మల్ని, అంటే నన్ను, మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంకే మన ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యములను, గొప్ప కార్యములను చేసి ఈ సమయంలోనే మనల్ని బాగా అభివృద్ధి పరిచి మన ద్వారా జీవము గల దేవుని యొక్క పిల్లలము అనే గుర్తింపు మనకిని, అండ్ మన తండ్రి ఆయన అని ఆయనకి గుర్తింపు ఆయన తెచ్చుకుంటాడు. ఏమన్ నౌ యూనిటీ బి be like a deliverer now, like ఎస్తేర్ లాగా మనం అందరం కూడా డెలివరర్ గా మారాలి. అంటే ధైర్యం తెచ్చుకొని, దానికి ఉపయోగపడ్డది ఏంటిది అంటే ఎస్తేర్కి ఫాస్టింగ్ అనేది బాగా ఉపయోగపడ్డది. ఆ దేవునితో సంబంధం పెట్టుకొని, లేదు నేను ఈ సమయంలో పుట్టాను అంటే దానికి ఒక కారణం ఉంది అని ఆమె తెలుసుకొని దేవుడు ఆమెను ప్రమోట్ చేశాడు. ఏమేన్ ఒక దేశాన్ని కాపాడగలిగిన ఒక స్త్రీ, ఒక దేశాన్ని స్త్రీ కాపాడగలదా అంటే అవును. అక్కడ ఏంటిది, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. అది ఏదో చిన్న విషయం కాదు. అక్కడ అందరూ మరణము, ఆ ఇశ్రాయేలీలందరూ వాళ్ళందరూ మరణంలోకి వెళ్లాల్సిన పరిస్థితి అది. అలాంటి పరిస్థితిని దేవుడు ఒక స్త్రీ ఉపవాసం ద్వారా మార్చగలిగాడు అంటే మరి మనిషికి ఎంత అధికారం ఇచ్చాడో, మనిషికి ఎంత విడుదలనిచ్చే సామర్థ్యం ఇచ్చాడో దేవుడు. ఏమన్ టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ బికమ్ లైక్ అ డెలివరర్ టుడే. ఎందుకంటే ఏసే నేచర్ అది, డెలివర్ చేయాలి అనే నేచర్ అయినది. ఆశ కలిగి ఉంటే చాలు, మనం ఏం చేయాల్సిన పని లేదు. అవును ప్రభా, నా సొంత ప్రజల్ని నేను కాపాడుకోవాలా. మేబీ ఈ రోజున మీ ఫ్యామిలీలో ఎవరికన్నా కోవిడ్ వచ్చిందేమో, బీ లైక్ అ డెలివరర్. పోవటానికి భయం అయింది, పోవద్దు. అట్లా డైరెక్ట్ ఫోన్లో ప్రేయర్ చేయండి, బాగుపడతారు అని ప్రేయర్ చేయండి. ఒక మాట విడుదల చేయండి వాళ్ళ మీద. గాడ్ కెన్ డెలివర్ దెమ్. ఏమేన్ సో నేను రెగ్యులర్ గాను ఎవ్రీ మంత్ నేను గుంటూరు వెళ్తాను. అక్కడ ఒకసారికి కోవిడ్ వచ్చిండే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంచెం ఫియర్లో ఉండే, వాళ్ళకు కూడా కోవిడ్ వస్తుందేమో అని చెప్పేసి. బట్ వెన్ వి ప్రేడ్, ఆ సార్కి COVID-19 నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చిండు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా నార్మల్స్ రిపోర్ట్ ఇచ్చిండు. ఏమేన్ అలానే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, హర్ నేమ్ ఈస్ గ్రేస్, తన బ్లెస్సీ. సో తను అపోలో హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తుంది. ఆమెకు కూడా కోవిడ్ వచ్చిండే. వెన్ వి ప్రేడ్ దేవుడు ఆమెను కూడా స్వస్థపరచండు ఫోన్స్ లో. ఏమేన్ ఆ మైండ్ సెట్, ఆ ఇంటెన్షన్స్, నేను ప్రేయర్ చేస్తే దేవుడు విడుదలిస్తాడు అనే నమ్మకం మనము కలిగి ఉంటే హీ కెన్ డూ దట్. చేసేది మనం కాదు. ఆ కోవిడ్ అసలు ఎట్లుంటుందో మనకు తెలియదు. అది నేను తీసేయటానికి నాకు సామర్థ్యం లేదు. కానీ నేను విడుదల ఇవ్వాలి అనే ఆలోచన నాకు ఉంది కాబట్టి
దేవుడు దాన్ని వాడుకుంటాడు. నీ థాటే మేజర్గా వర్క్ చేసేది. ఈరోజు మన థాట్స్ అన్నిటినీ కూడా నింపుకుందాం. ఏంటిది అంటే, నేను ఎట్లయినా నా కుటుంబాన్ని రక్షించుకోవాలా, నాకు తెలిసిన వాళ్ళని రక్షించుకోవాలా, వాళ్ళని విడుదల ఇవ్వాలా. రక్షించడం కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సాల్వేషన్. విడుదల ఇవ్వాలా అంటే వాళ్ళకి ఏదన్నా పెయిన్ ఉందా, వాళ్ళ అంతరంగంలో ఏదన్నా కృంగిపోయి ఉన్నారా, డీప్ హర్ట్ ఉందా వాళ్ళలో, వాళ్ళు ఇంకా దేని నిమిత్తమైన భయపడుతున్నారా, బాధపడుతున్నారా తెలుసుకొని లెట్స్ డీల్ విత్ దోస్ సిచ్యువేషన్స్. వాటన్నిటికీ మన ద్వారా దేవుడు విడుదల ఇవ్వగలడు. ఆమేన్. యేసయ్య తనంతట తాను చేసిన విడుదల ఇవ్వటానికి ఇష్టపడుతుండు. యేసయ్య నీ ద్వారా చేసిన విడుదల ఇవ్వటానికే ఇష్టపడుతుండు. ఆమేన్. గ్రేస్ మర్సీ అన్న, మై హస్బెండ్ ఆల్సో హీల్డ్. ఆమేన్. థ్యాంక్ యూ. గుడ్ గుడ్, సూపర్. ఎస్ హవీలా, యు ఆర్ ఎ డెలివరర్. కల్పన, యు ఆర్ ఎ డెలివరర్. యా. శిల్ప, యు ఆర్ ఎ డెలివరర్. ఎస్. ఆమేన్. రమ్య, ఆమి, ఎఫ్తా, యు ఆర్ ఎ డెలివరర్. ఆమేన్. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా డెలివరర్సే. అందుకే ఈ మాటలు వింటున్నాం మనం అందరం. ఆమేన్. ఓకే, సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 12. రెండవ దిన వృత్తాంతాలు. Chapter 12, Second Chronicles chapter 12. Verse 7. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. ఇక్కడ యెహోవా ఎప్పుడు చూస్తాడు అంటే డిఫరెంట్ నో వేస్ ఉన్నాయి, డిఫరెంట్ వాక్యాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు అంటే, వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనక. అంటే యెహోవా ఎప్పుడు చూస్తాడంట అంటే, యెహోవా ఇప్పుడు మరి COVID-19 విషయంలో చూస్తే, సో మరి యేసయ్య చూడట్లేదా అంటే చూస్తూనే ఉన్నాడు. అంతా అది పెరుగుతూనే ఉంది, ఇంకా ఎక్కువైతేనే ఉంది ఇబ్బందులు. సో ఇక్కడ ఎక్కువగా ఎప్పుడు చూస్తాడంట అంటే, తమ్మును తాము తగ్గించుకొనినప్పుడు, అంటే హంబుల్ విల్ రిసీవ్ డెలివరెన్స్. ఏమని చూద్దాం. యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేది. ఆమేన్. నేను వారిని నాశనము చేయక అంటే హంబుల్ గా అంటే ఎవరైతే హంబుల్ గా ఉండారో, ఒక ప్రైడ్ లేకుండా, లేదు ప్రభా నువ్వు తప్ప నాకు ఆధారం లేదు, ఇప్పుడు నిజానికి COVID-19 తీసే సామర్థ్యం యేసయ్యకి తప్ప ఇంకెవరికి లేదు భూమి మీద. దానికి ప్రూఫ్ ఏంటిదంటే రెవల్యూషన్స్ చాప్టర్ 2 verse 2లోనే ఉంది. ఏంటిదంటే, ఆయన జీవవృక్షం యొక్క ఆకులు దేశంలోని స్వస్థపరచును. అంటే ఒక లీఫ్, ఒక ఆకు నేషన్స్ ని స్వస్థపరుస్తుంది అంట. నేషన్స్ ని, దేవుని యొక్క ఆ జీవవృక్షం యొక్క ఆకు. సో వి ఆల్ నో దట్ మనమందరం కూడా మరి మన ప్రవక్త అయిన దేవుడు తనకి స్వయంగా కనపడి ఆ హీలింగ్ ఆకుని ఇచ్చిన ప్రవక్త దగ్గరే మనం అందరం ఉన్నాము.
ఏమేన్ అంటే దేశంలోని స్వస్థపరిచే ఆకు కలిగిన ఒక ప్రవక్త అండర్ మనం అందరం ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా నేను వారిని నాశనము చేయక, అంటే ఆ నాశనము బయట ఉన్నా కానీ మనందరికీ అది రాదు, తగలదు. ఏమేన్ నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపకుండా త్వరలోనే వారికి రక్షణ కలుగజేసేదను. త్వరలోనే దేవుడు దీని అంతటికీ రక్షణ కలిగింపజేశాడు అంట. అంటే దేవుడు ఏం కోరుకుంటుండు? త్వరగా విడుదల ఇవ్వటానికి కోరుకుంటూ ఉండు. ఆయన నేచర్ అది. నేను త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నా రక్షణ, త్వరగా మీ అందరిని విడిపించడానికి కోరుకుంటున్నా, నేను త్వరగా ఈ COVID-19 తీసేయాలని కోరుకుంటున్నా. అయితే దానికి మెయిన్ కీ ఏంటిదంటే హంబుల్ యువర్ సెల్ఫ్ టుడే. నాకు తెలుసులే అని అనుకోవద్దు, ఏ విషయం కూడా మనకేం తెలియదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, అంటే మన ఎత్తు మూరెడు పెంచుకోవటమే మన వల్ల కాదు. దాని వాక్యం ఏమనుందంటే, మిక్కిలి అల్పమైందే నీ చేత కాకపోతే ఇంకా మిగతా నీ చేతనేమవుతుంది అని ఉంది వాక్యము. అంటే మిక్కిలి అల్పమైందే మన వల్ల కానప్పుడు మరి మిగతా మన వల్ల ఎట్లయితుంది? అవ్వదు. కాబట్టే ఇక మనల్ని మనం తగ్గించుకొని, హంబుల్ అంటే ఏంటి, తగ్గించుకోవడం అంటే ఏంది? ఇక్కడ దేవుడు ఏం చెప్తే ఆమెనంటమే అది. మళ్ళా మన ఓన్ అండర్స్టాండింగ్ తో దాన్ని ఆలోచించొద్దు. ఏమేన్ దేవుడు ఏదంటే అదే, ఇంకా హంబుల్ అంటే అదే, ఇంకా దేవుడు ఏదంటే అదే. ఇంకా ఏమేన్ ఇక్కడ ఆయన త్వరగా విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంటే దేవుడు. సో త్వరగా విడుదల ఇవ్వడానికి ఏసే సిద్ధంగా ఉంటే, త్వరగా పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలంటే హంబుల్ యువర్ సెల్ఫ్ టుడే. ఏదైనా ఏ విషయమైనా కావచ్చు. అనేక సంవత్సరాల నుంచి పోరాటమా, ఫ్యామిలీలో పోరాటమా, ఇబ్బందిలా, పిల్లలతో పోరాటమా, హస్బెండ్తో పోరాటమా, డబ్బులతో పోరాటమా, అనారోగ్యంతో పోరాటమా, చాలని లైఫ్లో బతకటమా, ఎక్కడైనా కానీ టుడే యూ జస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్, యూ విల్ రిసీవ్ ద డెలివరెన్స్. ఏమేన్ ఎందుకు మనం అట్లా కొంచెం హంబుల్ చేసుకుంటే మన మనస్తత్వాన్ని, మన స్పిరిట్ని, మన ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ పక్కన పెట్టి, ప్రభా నువ్వు తప్ప నాకు ఆధారం లేదు అని మనం ముందుకెళ్తే డెఫినెట్ గా ఆయన అంటే త్వరగా ఆయన విడుదల ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమేన్ ఆయన నేచర్ అది. లుక్ ఎట్ దట్. దేవుని నేచర్ దీనికంటే ఎక్కువ ఏం లేదు. లేదంటే ఎందుకు ఆయన రక్తం ఇయ్యాల మనందరి కోసం? ఎందుకైనా చనిపోవాలా? మళ్ళా ఇదే బాధల్లో, ఇదే కష్టంలో ఉంచి అన్యుల్లాగానే మనం కూడా బతకడానికా ఆయన చనిపోయింది? నో, రైట్? ఓకే, లెట్స్ టర్న్ టు 2 Kings. Second Kings chapter 13. రెండవ రాజుల గ్రంథము 13. Chapter 13 verse 17. తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియనుల నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదు అని చెప్పి, ఇక్కడ ద ఆరో ఆఫ్ గాడ్ అంటే దేవుని దగ్గర కూడా ఆరోస్ ఉన్నాయి, బాణాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఎలీషా ఒక మాట చెప్తాడు. ఏమని అంటే, అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము అంట. ఇక్కడ ఒక బాణము ఎలీషా వేయమంటే అది వేసినప్పుడు ఆ బాణంకి ఉన్న పేరేంటిదంట అంటే, ఇది యెహోవా రక్షణ బాణము. మరి మనము వాక్యము
చదివినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, బలవంతుని యవ్వనంలో పుట్టిన పిల్లలంట బలవంతుని చేతిలో బాణము వంటి వారు అంట. అంటే ఎంగేజ్ లో దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు. ఏమేన్ అంటే దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎక్కువగా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి అన్ని పరిస్థితులని జయించుకొని, ఇక్కడ గొలాయతుని చంపడానికి ఎవరు ముందుకెళ్ళట్లే. సైనికులు ఉన్నారు, అవి యుద్ధంకి సంబంధించిన అన్ని ఉన్నాయి, ఆర్మర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఎవరు ముందుకెళ్ళట్లేదు అతనితో పోరాడటానికి, ఆ గొలాయత్తో పోరాడటానికి. కానీ దావీదు ఎంగేజ్ లో దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాడు కాబట్టి బలవంతుని చేతిలో బాణము వంటి వాడు కేవలం ఒక రాయితో ఆ సామ్రాజ్యాన్ని జయించేశాడు. ఒక వ్యక్తిని చంపేస్తే ఆ సామ్రాజ్యం అంతా, ఆ ఫిలిస్తీన్స్ అంతా లోబడిపోయారు. ఇక్కడ మరి యెహోవా బాణము అని ఎవరికి పేరు పెట్టబడుతుంది అంటే, ఇక్కడ ఎవరైతే యేసయ్య మీద ఆధారపడి ముందుకెళ్తారో వాళ్ళందరూ కూడా యెహోవా బాణమే. ఆమేన్. యు ఆర్ ద ఆరో ఆఫ్ గాడ్. నువ్వే యేసయ్య బాణము. ఈ సమయంలో, ఈ కష్టకాలంలో నిన్నే దేవుడు ప్రయోగించుకొని దేవుడు నిన్ను వాడే ఎక్కువగా డెలివరెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. జనరల్ మనం మూవీస్ లో కూడా చిన్నప్పుడు చూస్తూ ఉంటాం కదా వాళ్ళు తీస్తారు ఇట్లా చదివేసి వేస్తారు. అటు సైడ్ నుంచి వాన పడతా ఉంటే ఇటు సైడ్ నుంచి అగ్ని పడతా ఉంటది. సో అట్లా అంటే ఇంకొకటి ఏదో ఉంటాయి కదా, బ్రహ్మాశ్రమ అనేదో అంటారు, అంటే లాస్ట్ కి యూజ్ చేయాలా అని. అట్లనే దేవుడు మనల్ని అందరినీ ఆరోస్ గా చేశాడు. ఆయన అంబుల పొదిలో నుంచి ఆయన బాణములను ప్రయోగిస్తాడంట. అంటే ఆ సమయమునకు ఏ బాణము, అంటే ఏ వ్యక్తిని పంపిస్తే లోకంలో మార్పు తేగలరు అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అంబుల పొదిల్లో నుంచి మనల్ని అందరినీ ట్రైన్ చేసి ఈ సమయంలో, అంటే 2020లో ఈ లాక్డౌన్ సీజన్లో మనము మాత్రమే ఏదైనా మార్పు తేగలము అని ఆయన నమ్మి మనల్ని ఈ సమయంలో ఇక్కడ పెట్టాడు. ఏమేన్. ఈ 2020కే మనకి కొంచెం అధికారం రావాలని చెప్పేసే, కొంచెం ఎదిగిన వ్యక్తుల్లాగా ఉండాలని చెప్పేసే కొన్ని సంవత్సరాల ముందు మనం అందరం పుట్టినాం. ఏమేన్. నౌ యు ఆర్ ద ఆరో ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ టు యూజ్ యూ మైటిలీ టు డెలివర్ పీపుల్. అనేకులను విడిపించే బాణం నువ్వు. ఆమేన్. యు ఆర్ ద ఆరో ఆఫ్ గాడ్. సో ఆయనకి ఇష్టమైన పని అదే. ఇక్కడ అదే చెప్తుండు, ఇది యెహోవా బాణమే. అది వేసినప్పుడు వాళ్ళందరూ ఓడిపోతారు అంట. అలానే మనము కూడా భూమి మీదకి వెళ్ళినప్పుడు, అంటే వేరే వ్యక్తుల దగ్గరికి, ఏసే తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా మన ఇంట్లో ఎక్కడైనా కానీ మనం ఉంటే, మనం వాళ్ళందరినీ, వారి ఆత్మల్ని జయించవచ్చు. భయపడాల్సిన పని లేదు దేనికి కూడా. మనం చెప్పిన వాక్యం వేస్ట్ అయిపోతుందేమో, వాళ్ళు వినరేమో, మరి నేను చెప్పా కానీ అసలు ఏం జరగట్లేదు కదా అని అనుకోవద్దు. డెఫినెట్ గా ఏదో ఒక సమయంలో వారి ఆత్మలను మనకు అప్పగిస్తాడు దేవుడు. ఆమేన్. ఓకే, లెట్స్ సీ మోర్. ఒబేద్యా ఆమోసు తర్వాత ఉంది ఒబేద్యా. యోనా ముందు ఉంది. ఒబేద్యా చాప్టర్ 1. Obadiah chapter 1 verse
ఒక్క నిమిషము. Chapter 1 verse 17. అయితే సీమోను కొండ సియోను కొండ అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. ఓకే, ఇది లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఒక్క స్క్రిప్చర్. ఓకే, But upon Mount Zion shall be deliverance. సే బట్ అపాన్ మౌంట్ జయాన్ షెల్ బి డెలివరెన్స్. అంటే సియోను కొండ మీద ఏం చేస్తాడంట అంటే, సియోను కొండ మీద డెలివరెన్స్ అంటే విడుదల ఇస్తాను. అంటే ఇక్కడ సియోను అంటే వి ఆల్ నో దట్ సియోన్ అంటే చర్చ్ అని. అంటే చర్చ్ కి ఆయన ఎందుకు విడుదల ఇవ్వాలని కోరుకుంటాడు? డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? అంటే మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా? అంటే దేవుని ఆలయాన్ని ఆయన ఎందుకు డెలివర్ చేయాలని కోరుకుంటుండు? ఎందుకు? వై హీ వాంట్స్ టు డెలివర్ పీపుల్? ఎందుకు ఆయన డెలివరెన్స్ ని డెలివరెన్స్ లోనే నువ్వు ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు కోరుకుంటుండు అంటే చూద్దాం. And there shall be holiness. అండ్ దేర్ షెల్ బి హోలీనెస్ అంటే అర్థం ఏంటిది? దేవుడు ఎప్పుడైతే మనకి డెలివరెన్స్ ఎక్కువగా ఇస్తాడో, అంటే డెలివరెన్స్ నాకు కావాలా ప్రభా, నేను ఈ బాధలు ఈ కష్టంలో నేను తట్టుకోలేకపోతున్నా, ఉండలేకపోతున్నా అని మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు హీ వాంట్స్ టు డెలివర్ అస్. ఎందుకు డెలివరెన్స్ ఇస్తాడు అంటే ఏమనుంది? And the house of Jacob shall possess their possessions. పైన హోలీనెస్. And there shall be holiness. అండ్ దేర్ షెల్ బి హోలీనెస్. ఎందుకు? అక్కడ ఎక్కువ పరిశుద్ధత కావాలని కోరుకుంటాడు దేవుడు. దేవుడు మనల్ని అందరినీ ఎందుకు విడుదల ఇవ్వాలని కోరుకుంటాడు అంటే, మనలో ఇంకా ఎక్కువ పరిశుద్ధత తేవాలని ఆయన కోరుకుంటాడు. అంటే వితౌట్ కొంచెం డెలివరెన్స్ లేకపోతే, ఆయన ఒకవేళ ఇష్టపడకపోతే డెలివరెన్స్ ని, మనం అంత హోలీనెస్ లో ఉండలేము. అందుకే ప్రతిసారి ప్రతి బాధలో ప్రతి కష్టంలో ఆయన మనల్ని విడిపించాడు, తప్పకుండా విడిపించాడు. ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ 12 సంవత్సరాల నుంచి దేవుడు మమ్మల్ని విడిపిస్తూనే ఉన్నాడు. అనేకమైన వాటి నుంచి విడిపించిండు. దేనికి ఇది? ఇంతకు ఎందుకు విడిపించాలని కోరుకుంటాడు? మనల్ని అందరినీ ఆ హోలీనెస్ లో ఉంచడానికి ఇష్టపడుతుండు కాబట్టి. ఏమేన్ అలా ఉంచటానికైనా దేవుడు ఖచ్చితంగా మనల్ని అందరినీ డెలివర్ చేస్తాడు. నాట్ ఓన్లీ దట్, దాని తర్వాత ఏమవుతుంది అంటే, వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ లోకి వెళ్ళిపోయారంట. అంటే దేవుడు వాళ్ళకి ఏర్పరిచిన ఆ గమ్యానికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏమే సో అట్లా డెలివరెన్స్ ఇచ్చి మనల్ని మంచి పరిశుద్ధతలో ఉంచి, నీతిగా ఉంచి, మనల్ని అందరినీ కూడా మనకి దేవుడు చూసిన ఎండ్ ఒకటి ఉంది. ఆ గమ్యమునకు మనల్ని సక్సెస్ఫుల్ గా దేవుడు నడిపిస్తాడు. ఏమేన్ ఓకే, లెట్స్ టర్న్ టు ఇక్కడ హీ వాంట్స్ టు డెలివర్. ఎందుకు డెలివరెన్స్ ఇవ్వాలని కోరుకుంటుండు అంటే, మనల్ని అందరినీ ఆ పరిశుద్ధతలో ఉంచటానికి. ఏమేన్ హోలీనెస్ కమ్స్ త్రూ డెలివరెన్స్. ఆ పరిశుద్ధత మనకి ఎలా వస్తుంది అంటే విడుదల నుంచి వస్తుంది. ఏమేన్ ప్రైజ్ లార్డ్ ప్రవీణ్ కుమార్ చిల్కూరి, ప్రైజ్ లార్డ్ సుష్మా అన్నూరి. ఓకే, జోయల్ చాప్టర్ 2. జోయల్ చాప్టర్ 2. Joel chapter 2 verse 32. యోవేలు 2వ అధ్యాయము 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ
శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. So prayer will bring the deliverance. Whoever shall call upon the name of the Lord will be delivered. ఎవరైతే యేసు నామంలో ప్రార్థిస్తారో వాళ్ళందరికీ డెలివరెన్స్ ఉంది. నో మ్యాటర్ వాట్, అందరికీ ఎవరు ప్రార్థన చేసినా, ఎట్లాంటి పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసినా, బలహీనతలో ఉండి ప్రార్థన చేసినానో, దేని గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో వాళ్ళందరికీ డెలివరెన్స్ అవైలబుల్ గా ఉంది, డెఫినెట్ గా అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వైఫై అవైలబుల్ గానే ఉంటది. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ కనెక్ట్ యువర్ సెల్ఫ్. నీ మొబైల్ ఓపెన్ చేసి ఆ రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆ వైఫై కనెక్ట్ చేసుకుంటే నీకు కూడా ఒక 30 minutes ఫ్రీ వస్తుంది. ఏమేన్? సో అట్లనే దేవుడు డెలివరెన్స్ సిద్ధంగానే ఉన్నాడు. సో మనం ఏం చేయాలంటే ప్రేయర్తో మనము అది కనెక్ట్ అయ్యి, ప్రభా నువ్వు తప్ప నాకు ఆశ్రయం లేదు, ఇంకా నువ్వే నా పరిస్థితిని మార్చగలవు అని నమ్మి మనం ముందుకెళ్ళి ప్రేయర్ చేస్తే, ఒక ప్రార్థన అనేది చేస్తే దేవుడు ఎవరైనాను ప్రార్థన చేస్తే, అంటే ఎవరైనా కానివ్వండి, లైవ్ వింటున్న ప్రతి ఒక్కరు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ డెలివర్ చేస్తాడు. యూ ప్రే. ఆమేన్. సో ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒకటేనో, దేవుని తలంపు మేజర్గా ఏముందంటే డెలివరర్. అంటే ఆయన నేను విడుదల ఇవ్వటానికే వచ్చాను, విడుదల నాకు ఇష్టము, నేను త్వరగా ఇస్తాను విడుదల. అదే కాదు, నేను ఒక స్త్రీ ద్వారా నేను దేశాన్ని విడుదల ఇచ్చాను. ఏమన్? సో మీ ద్వారా కూడా, అంటే ఆ ఎస్తేర్ని ఆ సమయంలో దేవుడు ఉంచాడంట, అలానే ఈ సమయంలో మనల్ని ఉంచాడు. ఈ సమయంలో ఇప్పుడు 45,000 అబోవ్ ఉంది తెలంగాణలో, 45,000 కేసెస్ ఉన్నాయి. సో మనమందరం ప్రేయర్ చేస్తే దాన్ని జీరోకి తేయగలడు దేవుడు. ఆమేన్. లెట్స్ ఆల్ ప్రే అండ్ బీ అ డెలివరర్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ప్రేయర్ చేస్తే చాలంటండి. ఇక్కడ నువ్వు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేయమంటలే దేవుడు ఏమి. యూ ప్రే, ఇంట్లో ఉండే ప్రేయర్ చేయి, దేవుడిని వాళ్ళకి విడుదల ఇస్తాడు అంటుండు. ఆమేన్. ఓకే, లాస్ట్ వర్స్, దెన్ విల్ ప్రే. కీర్తనలు, సామ్స్. Psalms 44:4. కీర్తనలు 44 అధ్యాయం 4వ వచనం. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ నాజ్ఞాపించుము. ఒకటే డిమాండ్ చేస్తుంది ఇక్కడ. ఏంటిది? యేసయ్యా నువ్వే నా రాజువు. మోడీ మన రాజు కాదు, కేసీఆర్ మన రాజు కాదు, ట్రంప్ మన రాజు కాదు, ఆ చైనా ప్రధాని మన రాజు కాదు, ఎవరు కాదు. ఓకే, నీవే నా రాజు. యు ఆర్ మై కింగ్, యు ఆర్ మై కింగ్. నువ్వే నా రాజువి. నువ్వు యేసయ్యా, నువ్వు నా రాజువి. సే లైక్ దట్. యేసయ్యా నువ్వు నా రాజువి. సే ఎట్ యువర్ హోమ్ అండ్ నో టైప్ దట్. ఓకే, ఎస్ లార్డ్, యు ఆర్ మై కింగ్, యు ఆర్ మై కింగ్. అంటే ఆయన మన కింగ్. అందుకే రాజులకు రాజు అంటాం మనము.
ఒక రాజు ఎవరు? నువ్వు. నీ రాజు ఎవరు? యేసయ్య, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. అది ఎక్కడ రాయబడ్డా తెలుసా? ఆయన 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 ఏ ఆ మాటలు ఎక్కడ రాయబడ్డదో తెలుసా? డూ యు నో దట్? ఆ మాటలు ఎక్కడ రాయబడ్డదో? ఓకే, ఇఫ్ యూ వాంట్ టు నో దట్, లెట్స్ టర్న్ టు రెవల్యూషన్స్. రెవల్యూషన్స్ చాప్టర్ 19. కింగ్ ఆఫ్ కింగ్స్ అని రాయబడ్డది ఎక్కడో చూద్దాం. అసలు ఎందుకు దేవుడు ఇంత వాల్యూ ఇస్తాడు దేవుడు? చూద్దాం. తేజ తన్మయ్ ముందే రాసేసింది తాయి అని. ఓకే, చాప్టర్ 19 వర్స్ 16. రాజులకు రాజును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము. ఇక్కడ రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అను నామము ఎక్కడ రాసుకుందో చూద్దాం. ఆయన వస్త్రము మీద, అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉంది. కమో, ఆయన వస్త్రం మీద రాసుకున్నట యు ఆర్ ఎ కింగ్ అని. అంటే రాజులకు రాజు అని రాసుకున్నంటే అర్థం ఏంటిది? నేను పలానా తేజకి రాజును అని ఆయన వస్త్రం మీద రాసుకున్నట, అండ్ ఆయన తొడ మీద రాసుకున్నట. పలానా ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లందరూ చదువుతాను. నేను మౌనికి రాజుని అని ఆయన వస్త్రం మీద రాసుకున్నట. నేను కల్పనకి రాజుని అని ఆయన వస్త్రం మీద రాసుకున్నట. నేను జశ్వంత్కి రాజుని అని ఆయన వస్త్రం మీద రాసుకున్నట. నేను ప్రవీణ్ కుమార్ చిల్కూరికి రాజుని, సువిధాకి రాజుని, కెవిన్ కి రాజుని అని ఆయన వస్త్రం మీద తొడ మీద రాసుకున్నట. అండ్ సునీల్ కి నేను రాజుని అని ఆయన తొడ మీద ఆయన వస్త్రం మీద రాసుకున్నాడట. జోసెఫ్ అండ్ గ్రేస్ వాళ్ళ ఫ్యామిలీకి నేను రాజుని రాజుని వాళ్ళకి రాజుని అని ఆయన వస్త్రం మీద తొడ మీద రాసుకున్నట. సుష్మాకి నేను రాజుని అని ఆయన వస్త్రం మీద తొడ మీద రాసుకున్నాడట. అండ్ శిల్పకి నేను రాజుని అని ఆయన వస్త్రం మీద తొడ మీద రాసుకున్నాడంట. ఏమేన్. అండ్ షారోన్ అండ్ ఈనోష్, ప్రశాంత్ బ్రదర్ అండ్ హెప్సిబా సిస్టర్ కి నేను రాజుని అని ఆయన వస్త్రం మీద తొడ మీద రాసుకున్నాడంట. అభిషేక్ బిల్లాకి అండ్ వాళ్ళ వైఫ్ కి తేజుకి నేను రాజుని అని చెప్పేసి ఆయన వస్త్రం మీద అండ్ తొడ మీద రాసుకున్నాడంట దేవుడు. గ్రేస్ మర్సీకి నేను రాజుని అని చెప్పేసి ఆయన వస్త్రం మీద తొడ మీద రాసుకున్నాడంట. అండ్ గ్రేస్ ఆంటీకి, గ్రేస్ అబియల్ కి కూడా నేను రాజుని అని ఆయన వస్త్రం మీద తొడ మీద రాసుకున్నాడట. అలానే ఎఫ్తాకి, రమ్యకి, సైరస్ కి, రేనేకి కూడా ఆయన రాజు అని ఆయన వస్త్రం మీద తొడ మీద రాసుకున్నాడంట. ఏమేన్ ఏమేన్. సో మరి ఆయన వస్త్రం మీద రాసుకున్నాడు అంటే మనకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు? ఆయన వస్త్రం మీద యు ఆర్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. హీఈస్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. ఏమేన్. ఒక కింగ్ నువ్వైతే ఇంకో నీకు కింగ్ యేసయ్య. ఏమేన్. లెట్స్ గో బ్యాక్ హియర్. కీర్తనలు 44:4. దేవా నీవే నా రాజువు, నువ్వే నా రాజువి. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా నాజ్ఞాపించము. ఇప్పుడు డిమాండ్ యువర్ కింగ్ టుడే. డిమాండ్ యువర్ కింగ్. ప్రభా, హైదరాబాద్ పట్టణమునకు నువ్వే త్వరగా ఆ రక్షణ కలుగా ఆజ్ఞాపించు ప్రభా అని మనం ప్రేయర్ చేద్దాం. డిమాండ్ యువర్ కింగ్. ఆయన వస్త్రం మీద నీ పేరు రాసుకున్నాడు ఇక్కడ, నువ్వు కింగ్ ఆఫ్ కింగ్ అని, అంటే మీ రాజు అని. ఓకే. సో ఎప్పుడైతే మనము ఆయన వస్త్రం మీద ఉన్నదే డిమాండ్ చేస్తున్నాం, ప్రభా నువ్వు నన్ను రాజుగా ఎందుకు చేసినావు కాబట్టి
నువ్వు త్వరగా ఆజ్ఞాపించు ఈ COVID-19 పోవాలి అని. లేదంటే COVID-19తో కాకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రభా నా లైఫ్లో త్వరగా ఆజ్ఞాపించు నా లైఫ్లో ఉంటున్న ప్రతిదీ తీసివేయటానికి. ఏమే పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించము. పూర్ణము అంటే కంప్లీట్గా. హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఆ COVID-19 అనేది లేకుండా పూర్తిగా పరిపూర్ణంగా దేవుడు తీసేయగలిగిన సామర్థ్యము నీ ప్రార్థనకి ఇచ్చాడు. నువ్వు మొరపెడితే దేవుడు చేయగలుగుతాడు. ఏమేన్ బీ లైక్ ఎ డెలివరర్ అంటే ఇఫ్ యూ కెన్ ప్రే, నువ్వు ఒకవేళ ప్రార్థన చేసే వాళ్ళవా, అది దట్స్ ఎనఫ్, యూ బికమ్ అ డెలివరర్. ఏమేన్ సో ఈ COVID-19 వెళ్ళిన తర్వాత అప్పుడు అనేక మందిని మనం రీచ్ అయ్యి పర్సనల్ గా ప్రేయర్ చేద్దాము, పర్సనల్ గా మాట్లాడదాము అందరితో. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ఆ పెళ్లిలో ఉంటున్న సమస్యలు అన్ని మనం తెలుసుకొని అందరికీ విడుదల ఇద్దాం. ఏమేన్ అవును, ఇందాక మర్చిపోయిన సౌజన్య పులికి కూడా రాజు. పులిబిడ్డవాను. ఓకే, సౌజన్యకి కూడా దేవుడు తన వస్త్రం మీద సౌజన్య రాజుని అని ఆయన రాసుకున్నాడు. అండ్ మనోహర్ కి కూడా రాజు, ఆమె కింగ్ టు మనోహర్. మనోహర్ కి నేను రాజు అని ఆయన వస్త్రం మీద రాసుకున్నాడు అంట. ఏమేన్ ఓకే, లెట్స్ టర్న్ టు లాస్ట్ స్క్రిప్చర్, దెన్ వి విల్ ప్రే. మనం అందరం ప్రే చేద్దాం. సామ్స్ Psalms 18 verse 50. కీర్తనలు 18:50. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. ఇక్కడ చూడండి, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అంటే ఇప్పుడు ఆయన రాజు అని రాసుకున్నది ఎక్కడ రాసుకున్నాడు అని చూసినాము. ఆయన వస్త్రం మీద రాసుకున్నాడట, ఆయన తొడ మీద రాసుకున్నాడట. అంటే మరి ఆయన వస్త్రం మీద రాసుకున్న రాజు పేరు నీ పేరు అయితే, మరి ఆ రాజుని నియమించి ఆ రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు ఆయనే అట. ఏమేన్ మరి నీకు గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన వస్త్రం మీద రాసుకొని ఉన్నాడు ఆయన నీ పేరుని. సో ఆ గొప్ప రక్షణ ఇవ్వడానికే దేవుడు నిన్ను నియమించాడు అని ఉంది ఇక్కడ వాక్యంలో. ఏమేన్ చూద్దాం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్య కనికరము చూపువాడు. నీతోనే కాదు, నీ జనరేషన్స్ కూడా దేవుడు తన కృపను అంతా ఎక్స్పాండ్ చేసి విడుదల చేసి నీ తరతరములు కూడా విడుదలలోనే ఉండాలని ఆయన నిర్ణయం, ఆయన దృఢ సంకల్పము, ఆయనకున్న ఏకైక అభిప్రాయం అది. అందుకే ఆయన బైబిల్ తీసుకొని ఆయన చదువుకుంటున్నప్పుడు, ఆయన గురించి ఆయన చదువుకుంటున్నప్పుడు, ఓహో ప్రభు ఆత్మ నా మీద ఉంది టు డెలివర్ పీపుల్, అది ఆయన గురించి ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి ముందుకెళ్ళి ఆ ఇశ్రాయేలీలో ఉంటున్న ప్రతి రోగాన్ని బాగుపరిచాడు, ప్రతి దురాత్మని వెళ్ళగొట్టాడు. ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతున్న బయల్జుబేల్ అనే దురాత్మను ఆయన బంధించి వచ్చాడు. అలానే మరి మన దేశాన్ని ఇబ్బంది పెడుతున్న దురాత్మలు కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని జయించాలి అంటే యూ నీడ్ పవర్, యూ నీడ్ టు బి వర్క్ లైక్ ఎ కింగ్. యు ఆర్ ఎ కింగ్,
యూ నీడ్ టు బి వర్క్ లైక్ ఎ కింగ్, డిమాండ్ లైక్ ఎ కింగ్, ఫైట్ లైక్ ఎ కింగ్. ఏమేన్ ధైర్యం కలిగి యుద్ధం చేయాలి అపవాదితో. అందుకే మన పోరాటము దురాత్మలతోనూ అంధకార శక్తులతోనూ అని రాసిండు. మరి దురాత్మలతో పోరాడాలంటే నువ్వు రాజులాగానే పనిచేయాలా, రాజు అధికారంతోనే పనిచేయాలా. దాసత్వపు మెంటాలిటీతో ఉంటే మనము దురాత్మల్ని ఎదుర్కోలేము. ఏమేన్ సో కింగ్ మైండ్ సెట్ ఉంటే, అరే నా దగ్గర ఇంత సైన్యం ఉంది, నా దగ్గర ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని మన గురించి మనకి తెలిస్తే మనం యుద్ధం మంచిగా చేయగలుగుతాం. ఏమేన్ ఏమేన్ ఏంటి దేవుడు నా కింగ్ అని రాయారా మీరు ప్లీజ్? రాసిండ్రా అందరు? ఓకే, మరి నాకు వస్తలేంది. ఓకే ఓకే ఏమేన్ సో ఈరోజు మనం చదువుకున్న వాక్యం ప్రకారం చూస్తే యేసయ్య కేవలము విడుదలివ్వటానికే వచ్చాడు. ఆ విడుదలను మనకిచ్చి మన ద్వారా అనేకులను విడుదలివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నెంబర్ 1 ఫాస్టింగ్ ఉపయోగపడుతుంది మనకి ఆ డెలివరర్ గా మారటానికి. నెంబర్ 2 ప్రేయర్ ఉపయోగపడుతుంది. అండ్ హంబుల్ చేసుకోండి. ఎనఫ్ వి ట్రైడ్ అవర్ బెస్ట్. మనంతటి మనం బాగా ట్రై చేసినాం, ట్రై చేసి అలసిపోయినాం, నా వల్ల అయితే లేదు అని దేవుడి దగ్గరికి వెళ్తే అయిపోయింది. హంబుల్ యువర్ సెల్ఫ్ టుడే. ఏమే హంబుల్ యువర్ సెల్ఫ్. అండ్ ఎస్తేర్ ఏ విధంగా ఈ సమయంలో ఈ సీజన్ కోసం, అంటే ఆ సమయంలో ఆ సీజన్ కోసమే ఆమె పుట్టిందట ఎస్తేర్. సో అట్లనే ఈ సీజన్ లో నువ్వే కావాలి దేవుడికి, నీతోనే అవుతుంది ఈ పని. ఏమే నువ్వు చేయగలవు. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నమ్ముతున్నప్పుడు, అంటే భూమి అంతటిని సృష్టించిన సృష్టికర్తే నిన్ను నమ్ముతున్నప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో. ఏమే నీకు ఆ ఎబిలిటీ ఉంది. యూ కెన్ బి ఎ డెలివరర్, మైటీ డెలివరర్. ఏమే 2008లో అవర్ ప్రాఫెట్ హీ కాల్ మీ బై మై నేమ్ అండ్ ఒకటే మాట అన్నాడు, అండ్ హీ ప్రొఫెసైడ్ ఆన్ మీ. అంత ముందు ఒక పేరు పెట్టి పిలిచిండే, సంతోష్ అని ఏదో పేరు పెట్టి పిలిస్తే, ప్రభా నన్ను కూడా పేరు పెట్టి పిలవ్వా అని చెప్పేసి నేను అడిగినప్పుడు నెక్స్ట్ పేరు నా పేరు పెట్టి పిలిచిండు ఆ ప్రవక్త. పిలిచినప్పుడు హీ ఆస్క్ మీ, మరి ఇంత ముందు ఎవరైనా నిన్ను చెప్పారా దేవుడు నిన్ను వాడుకుంటారు అని? అంటే అవునన్నా చెప్పారు, 2006లో చెప్పారు, 7లో కూడా చెప్పారు. అంటే అయితే అది నువ్వే, గాడ్ విల్ యూజ్ యూ మైటీలీ అన్నాడు. ఆ ఒక్క మైటీలీ అనేది పట్టుకున్నా నేను. మైటీలీ అంటే గొప్పగా వాడుకుంటాడు ఆ దేవుడు నన్ను. ఐ హోల్డ్ ఆన్ టు దట్ వర్డ్. ఆ గొప్పగా వాడుకోవాలి అనే ఉద్దేశాన్ని దేవుడు నా మీద కలిగాడు కాబట్టే 2008లో మరి ఆ ప్రవక్త ద్వారా నాతో మాట్లాడినప్పుడు, నేను అది పట్టుకున్నప్పుడు, ఈ ప్రాసెస్ లో దేవుడు ఉన్నతంగా వాడుకున్నాడు. అనేకమైన పనులు చేపించాడు మాతో, గొప్ప గొప్ప పనులు చేపించాడు. ఆర్డినరీ కావవి. ఐ టెల్ యూ, డెఫినెట్ గా అందరికీ చెప్తాను అవి, ఆ వర్క్స్ ఏంటి అనేవి కూడా. ఓకే, ఐ టోల్డ్ సమ్ పీపుల్, కొంతమందికి చెప్పాము కూడా, దేవుడు మా ద్వారా ఈ విధంగా చేశాడు అని. ఓకే ఏమేన్ అట్లనే దేవుడు నిన్ను కూడా నమ్ముతుండే ఈ రోజున. యూ కెన్ బి ఎ డెలివరర్ టు యువర్ ఫ్యామిలీ. ముందు మనం దేని గురించి బాధపడతామంటే ఫ్యామిలీ గురించే బాధపడతాం. కాబట్టి బి ఎ డెలివరర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. ఏమేన్ సో దాని తర్వాత వేరే వాళ్ళకి చిన్నగా అలా ఒకేసారి నేషన్ మొత్తానికి డెలివరర్ అంటే అది అవ్వదు. ఓకే, స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ, దెన్ ఫ్రెండ్స్, రిలేటివ్స్. నిన్న కూడా దేవుడు అదే చెప్పాడు, ఆ కష్టంలో ఉంటున్న నీ ఫ్రెండ్స్ ని అండ్ ఇబ్బందుల్లో ఉంటున్న నీ రిలేటివ్స్ ని నీకు చూపిస్తాను, యూ ప్రే ఫర్ దెమ్ అని. అంటే ఎందుకు? వాళ్ళని కూడా నువ్వు డెలివర్ చేయగలవు నీ ప్రేయర్తోనే. వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. నేను ప్రేయర్ చేస్తేనే నీకు అయింది అని వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. నువ్వు ప్రేయర్ చేయి, అది జరుగుతుంది డెఫినెట్ గా. ఏమన్
Amen. Okay. If you have any testimony, దేవుడు మీ లైఫ్లో ఏదన్నా సాక్ష్యము అంటే ఏదైనా అద్భుతం చేసినట్లయితే, ఏదన్నా నువ్వు విడుదల ఇచ్చినట్లయితే, you just share with us. And if you have any prayer request also, I will pray for that. Okay, let me pray for Pradeep Kumar. 9 months నుంచి స్టమక్ లో హెర్నియా ప్రాబ్లంతో బాధపడుతున్నట. అండ్ 5 days నుంచి కంటిన్యూస్ గా మోషన్స్ అవుతున్నాయి. అండ్ చెస్ట్ పెయిన్ ఉంది అట. అండ్ ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్. ఓకే, లెట్స్ ప్రే ఫర్ ప్రదీప్ కుమార్. ఏసయ్యా, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, హీల్ హిస్ స్టమక్. ప్రభా లార్డ్, ఆ కడుపుని నీవు ముట్టమని అడుగుచున్నాం ఫాదర్. మరి లార్డ్, ఆ హెర్నియా ప్రాబ్లం ని లార్డ్ వేరుతో సహా నాశనం చేయమని అడుగుచున్నాం ఫాదర్. లార్డ్, నీ జీవమును ఫాదర్ లార్డ్ ఆ బిడ్డలోనికి విడుదల చేయండి లార్డ్. ఆ స్టమక్ పెయిన్ అంతటిని నాశనము చేయండి ఫాదర్. ఆ చెస్ట్ పెయిన్ ని లార్డ్, ఆ మోషన్స్ ని ఆగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను లార్డ్. ఆ చెస్ట్ పెయిన్ ని లార్డ్ 5 days నుంచి ఉంటున్న ఆ చెస్ట్ పెయిన్ అంతటిని లార్డ్ హీల్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. వేరుతో సహా దానిని నాశనం చేయండి ఫాదర్. ఎస్ లార్డ్, మరి మమ్మల్ని డెలివరర్ గా మార్చావు కాబట్టి ఫాదర్ లార్డ్ డెలివర్ హిమ్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. వారి కుటుంబంలో ఉంటున్న ప్రతి ఇబ్బందులను, ఆటంకములను, అనారోగ్యములను లార్డ్ వేరుతో సహా లార్డ్ విడుదలను ప్రకటించమని ఫాదర్, పరిపూర్ణ విడుదలను ఇవ్వమని లార్డ్. ఐ స్పీక్ మైటీ మిరకిల్ ఇన్ హిస్ లైఫ్. థ్యాంక్ యూ జీసస్. ఒక అద్భుతమును లార్డ్ ఆ బిడ్డ జీవితంలోనికి విడుదల చేయుచుండగా లార్డ్ పరిపూర్ణ ఆరోగ్యంతో ఇప్పుడే ఆ బిడ్డని తాకమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Okay, Manohar, I want to glorify God in tongues, Anna. Okay, sure. Ask God, sure, దేవుడు డెఫినెట్ గా నీ హార్ట్ డిజైర్ ఫుల్ఫిల్ చేస్తాడు. ఐ టోల్ యూ దేవుడు, నేను ఒకేసారి ఆశపడ్డా ప్రభా నాకు టంగ్స్ కావాలని, ఒకేసారి అడిగిన, జస్ట్ వన్ టైం. అంతకుముందు నేను చాలా విన్నా, ఓ టంగ్స్ కావాలంటే ఓ మస్తు ప్రేయర్ చేయాలా, ఉపవాసం ఉండాలి, అది చేయాలా, ఇది చేయాలని. దాని తర్వాత విన్నా, ఫస్ట్ టైం నాకు అసలు టంగ్స్ గురించి తెలిసిందే అదే రోజు. ఆ ఒక్క రోజే తెలుసు అసలు టంగ్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు, 2006లో. సో నేను విన్నప్పుడు ప్రభా నాకు టంగ్స్ కావాలి అని నేను ప్రేయర్ చేసుకొని చర్చ్కి వెళ్ళిన. ఐ వెంట్ టు ఏజీస్ వెళ్తుండే అప్పుడు. సో నేను ఏజీస్ చర్చ్లో కూర్చున్నప్పుడు నేను ఒక బ్రదర్ వచ్చి ప్రేయర్ చేశారు. బ్రదర్, యూ కెన్ రిసీవ్ హోలీ స్పిరిట్ అన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక సిస్టర్ వచ్చి ప్రేయర్ చేసినప్పుడు నాకు, బ్రదర్ యూ కెన్ రిసీవ్ హోలీ స్పిరిట్ అండ్ యూ కెన్ రిసీవ్ టంగ్స్ అన్నారు. సో ద మూమెంట్ ఆమె చెప్పినప్పుడు నేను ఆ పవర్ ని తీసుకున్నప్పుడు నా టాప్ టు బాటమ్ ఇన్సైడ్ లోపల బాడీలో మొత్తం ఫైర్ ఉండే. ఆ ఫైర్ తో ఉండి నేను అట్లా ఉండిపోయాను. చర్చ్ అంతా అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, వర్షిప్ టీం అందరు వెళ్ళిపోయారు. ఆ చర్చ్ లో నేను ఒక్కడనే ఉన్నాను. నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు, బట్ ఐ వాస్ క్రయింగ్ అండ్ ఐ వాస్ వెయిట్ చేస్తున్నా, నాకు టంగ్స్ కావాలా అని అడిగినా కదా అని. సో ఒకతను హెచ్ఎస్బిసిలో పనిచేస్తాడు, సందీప్ శామ్యుయల్ అని. సో హీ కేమ్ టు మీ అండ్ హీ జస్ట్ లేడ్ హిస్ హ్యాండ్ అపాన్ మీ. నా మీద ఆయన చెయ్యి పెట్టినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. హీ డిడ్ంట్ ప్రే ఇట్, ఆయన ప్రేయర్ కూడా చేయలేదు. హీ జస్ట్ లేడ్ హిస్ హ్యాండ్స్ అపాన్ మీ. ఓకే, 1 డేలో దేవుడు నాకు ఆ అనుభవాన్ని ఇచ్చాడు. ఆమేన్. సో మనోహర్, యూ కెన్ ఆల్సో get it in 1 day, 1 second. Ask God today.
Praveen, Anna, we blessed in our business, Anna. Amen. Good. Thank you, Praveen, for sharing. Okay. Last time, no, when I went to his family and I pray for his business, and we blessed in our business, Anna. Thank you, Praveen. Grace Mercy, Anna, my husband healed from lung infection last time when you prayed for him. Amen. Thank you, Grace Mercy, for sharing, your valuable testimony to with us. తనలో తన హస్బెండ్ లో ఆ లంగ్ ఇన్ఫెక్షన్ ఉండే అండ్ వెన్ వి ప్రేడ్ ఆ ఇన్ఫెక్షన్ పోయింది. ఏమెన్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, యూనో ఇంకొకటి మా పేజ్ మిరాకిల్ మేకర్ మినిస్ట్రీ అని మా మినిస్ట్రీ పేరు మీదనే ఒక పేజ్ ఒకటి ఉంది. అండ్ యూ గో టు దట్. ఓకే, ఆ పేజ్ లోకి వెళ్ళి యూ జస్ట్ లైక్ దట్ పేజ్. కొన్ని డేస్ తర్వాత దానిలో లైవ్ లో వస్తాను నేను. అంటే నా పర్సనల్ పేజ్ లో కాకుండా, అకౌంట్ నుంచి కాకుండా డైరెక్ట్ గా మిరకల్ మేకర్ మినిస్ట్రీ అనే పేరులో వస్తాను. చాలా ఉన్నాయి మిరకల్ మేకర్ మినిస్ట్రీస్ అని. ఫైండ్ అవుట్. ఓకే, నా నా ఫోటో ఉంటది, నా పిక్చర్ ఉంటది. ఓకే, దాన్ని యూ జస్ట్ గో అండ్ లైక్ దట్ పేజ్. దానిలో వస్తాం కొన్ని డేస్ తర్వాత. నాట్ ఇప్పుడే కాదు, మేబీ ఫ్రమ్ సెప్టెంబర్ ఐ థింక్. కానీ ఇప్పుడు లైక్ చేయండి. ఓకే. అండ్ జోసఫ్ అన్న, నా బిజినెస్ గురించి ప్రేయర్ చేయండి. 15 days నుంచి బిజినెస్ లేదు, ప్లీజ్ ప్రే. ఓకే జోసఫ్, థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్, మరి 15 రోజుల నుంచి ఆగిపోయిన తన బిజినెస్ ని ఫాదర్ లార్డ్ ఒక్క రోజులోనే మరి ఆ లాస్ అంతటిని రికవర్ చేయమని అడుగుచున్నాం ఫాదర్. లార్డ్, ఐ బ్లెస్ హిస్ బిజినెస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. థ్యాంక్ యూ జీసస్. లార్డ్, బ్లెస్ హిమ్ నౌ. థ్యాంక్ యూ ఫాదర్, బ్లెస్ హిమ్ నౌ. థ్యాంక్ యూ ఫాదర్. ఆమేన్. తేజ తన్మయ్ షేర్ చేసింది, దానికి వెళ్ళండి. మిరకిల్ మేకర్ మినిస్ట్రీ, యూ జస్ట్ క్లిక్ దట్ లింక్ అండ్ లైక్ కొట్టండి, మీకు వచ్చేస్తుంది అది పేజ్. ఓకే. శిల్ప షేర్డ్ ఇన్ వాట్సాప్. ఏంటిదంటే నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నాను అనేది ఉన్నావు, విడుదల పొంది ఉన్నావు అనేది తన ప్రామిస్ అంట. అండ్ మళ్ళా ఇది దేవుడు మళ్ళా తనకు గుర్తు చేసి కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా తను తెలియజేస్తుంది. ఏమేన్. విడుదల అనేది అందరికీ కన్ఫర్మేషన్. ఇంకా విడుదల అనేది కన్ఫర్మ్డ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. కన్ఫర్మ్డ్ అంటే రిజర్వేషన్ బుక్ చేసుకున్నప్పుడు కన్ఫర్మ్ అని ఎప్పుడు వస్తుంది అంటే, మనకి రిజర్వేషన్ ఉండి ఆ సీట్స్ ఉంటే కన్ఫర్మ్డ్ అని వస్తుంది. వెయిటింగ్ లిస్ట్ లేదు మనకి. డెలివరెన్స్ డెఫినెట్ గా కన్ఫర్మ్డ్ డెలివరెన్స్ ఉంది మనకి. ఏమేన్. ఓకే.
ఓకే, లెట్ మీ ప్రే ఫర్ యూ. ఏసయా నీకే వేలాది వందనాలు ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ప్రభ మరి లార్డ్, మరి నీవు నీ గురించి వాక్యం చదువుకున్నప్పుడు ఫాదర్, ఐఎమ్ ఎ డెలివరర్ అని నీకు లార్డ్ నీ గురించి నువ్వు తెలుసుకొని ప్రభా ఆ ఇశ్రాయేల్ దేశం మొత్తానికి విడుదల ఇచ్చావు. అదే కాదు ప్రభా, నీ సిల్వ ద్వారా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి నువ్వు ఆ రక్షణ ఇచ్చావు, ఆ విడుదలనిచ్చావు ఫాదర్. మరి ఇప్పుడు మా గురించి మేము తెలుసుకొని ఉండగా ఫాదర్, మరి లార్డ్ మేమందరం కూడా డెలివరర్ గా మమ్మల్ని అందరినీ కూడా డెలివరర్ గా మార్చినందుకు వందనాలు. విడుదల ఇచ్చేవారిగా మమ్మల్ని అందరినీ మార్చినందుకు వందనాలు ఫాదర్. మరి అనేకుల్ని విడిపించు ధైర్యమును, సామర్థ్యమును, బలమును, శక్తి